జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిపోతుంది, గంజాయి రాష్ట్రం అయిపోతుంది. రకరకాల విమర్శలు చేసేవాళ్ళు. అబ్బో! మరికొందరైతే ఇంకా మీడియా ముందుకొచ్చి అసలు గంజాయి అంతా తాడేపల్లి ప్యాలెస్ జగన్ ఇంట్లోనే ఉంది. అదిగో గంజాయి టన్నులు అక్కడి నుంచి పోతుంది. గంజాయి డబ్బులంతా అక్కడికే పోతుంది. ఎన్నిలే ఇంకా. ఇవన్నీ చిన్నవి. ఇంతకు ఎన్ని మాట్లాడారో. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మత్తులో ఎన్ని ఘోరాలు, ఎన్ని దారుణమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. పోలీసుల మీద కూడా ఇంతకుముందు కూడా దాడి చేశారు. కొన్ని చోట్ల పోలీసులే గంజాయి సరఫరా చేస్తే పట్టుబడ్డారు. కొన్ని చోట్ల పోలీసుల మీద దాడి చేశారు విచ్చలవిడిగా. ఇప్పుడు తాజాగా మరొకసారి అల్లూరి జిల్లాలో గంజాయి ముఠ పోలీసుల కాలర్ పట్టుకొని కొట్టి రాళ్ల దాడి చేసి చివరికి పోలీసులు కాల్పుల వరకు వెళ్ళి గాల్లో కాల్పులు జరిపి ఇంత పెద్ద రచరచ జరిగింది. స్వయాన తెలుగుదేశం పార్టీ గెజిట్ పత్రికల్లో లేటెస్ట్ బ్రేకింగ్స్ వాళ్ళ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ సమీపంలో గంజాయి సరఫరా జరుగుతుంది అని సమాచారంతో తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారట. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తూ ఉండగా అందులో ఉన్న గంజాయి ముఠ హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని కొట్టారట. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్ల దాడి చేశారట గంజాయి ముఠ. దీంతో తేరుకున్న పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించారు. కొందరినేమో అదుపులోకి తీసుకున్నారట. ఈ నిందితులు ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్, రాజస్థాన్కి చెందిన వాళ్ళగా గుర్తించారట. కారులో 290 కేజీల గంజాయి ఉంటే ఆ గంజాయిని స్వాధీనం చేసుకున్నారట. పోలీసుల్ని కాలర్ పట్టుకొని రాళ్లతో కుదుతున్నారట. పోలీసులు ఎదురు కాల్పులు, మళ్ళీ గాల్లో కాల్పులు జరిగే వరకు పరిస్థితి పోయిందట. ఇంకా మనోళ్ళు పాలకులు వచ్చారంటే అబ్బా ఏమి చెబుతారంటే, ఎన్ని చెబుతారంటే ప్రతిదానికి జగన్ను తిట్టడానికి మాత్రం అసలు ఆస్కార్ రేంజ్ పరుగు పందాలు పెట్టుకుంటారు ఒక జగన్ను తిట్టడానికి. మిగిలిన విషయాలు ఏమైనా ఎలగబెట్టండి అంటే మాత్రం ఆస్కార్ రేంజ్ తాబేళ్ళ కాంపిటీషన్ పెట్టుకుంటారు. అంతే ఇప్పుడు జరుగుతున్నది కూడా.